ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ 2025 మే 25న జరుగుతుంది. ఈ సీజన్కు 10 జట్ల కెప్టెన్లు నిర్ణయించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పేరు కోసం అందరూ ఎదురు చూశారు. తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ను కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రత్యేకత ఏమిటంటే ఈసారి మొత్తం 5 జట్లు కొత్త కెప్టెన్స్తో ఆడతారు. ఇదే సమయంలో 9 మంది భారత కెప్టెన్లు లీగ్లో కనిపిస్తారు. ఒక జట్టు కెప్టెన్ విదేశీ ఆటగాడిగా ఉంటాడు. ఐపీఎల్ 2025కి ముందు లక్నో సూపర్ జైంట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ను నియమించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టీమిండియా ప్లేయర్ అక్షర్ పటేల్ చేతిలో ఉంటుంది. ఇదే సమయంలో రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఈసారి రజత్ పాటిదార్పై నమ్మకం ఉంచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్పై, కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానేపై పందెం వేశాయి. ఐపీఎల్ 2025 కోసం 5 జట్లు తమ కెప్టెన్లను నిలుపుకున్నారు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా కొనసాగించింది. అదే సమయంలో సంజు శాంసన్ మరోసారి రాజస్థాన్ రాయల్స్ బాధ్యతను చేపట్టనున్నాడు. మరోవైపు ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకైక విదేశీ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ పరంగా ప్యాట్ కమిన్స్ అత్యంత సీనియర్గా కనిపిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఐపీఎల్కు ఫిట్గా ఉంటాడని భావిస్తున్నారు. చీలమండ గాయంతో బాధపడుతున్న తర్వాత ప్యాట్ కమిన్స్ ఛాంపియన్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్లో కూడా ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు అతని స్థానం బలంగా ఉంది. అతను మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ 2025లో అన్ని జట్ల కెప్టెన్లు చెన్నై సూపర్ కింగ్స్కి రుతురాజ్ గైక్వాడ్, లక్నో సూపర్ జైంట్కి రిషబ్ పంత్, రాయల్ ఛాలెంజర్స్కి సంజు శాంసన్, సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రజత్ పాటిదార్, పంజాబ్ కింగ్స్కి శ్రేయాస్ అయ్యర్, ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా, కోల్కతా నైట్ రైడర్స్కి అజింక్య రహానే, గుజరాత్ టైటన్స్కి శుభాంగ్ గిల్. సో మొత్తంగా ఈ క్యాప్టెన్స్లో ఈసారి కప్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.